వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు రెసిపీస్ ఎక్కువ పెడుతున్నా. అంటే ఈరోజు నిన్న మొన్న ఏమేమి చేశానో అవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే నేను యాక్చువల్గా పులిహోర చేశాను. లంచ్ బాక్స్కి పులిహోర అండ్ పొటాటో కర్రీ చేశాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా లేచి ఇలాగా పులిహోరకి రైస్ పెట్టేసి అందులో పసుపు యాడ్ చేసి ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నా, మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా కలిపేసుకోవడానికి అని చెప్పేసి. మగ్గ అవన్నీ కూడా చేసేసుకున్నా. పులిహోర మగ్గ అంటాం కదా, నార్మల్గా ఇంకా అందరి ఇళ్ళల్లో పులిహోర ఎలా చేసుకుంటారు నేను అలాగే చేసుకుంటున్నాను. దమ్ పులిహోర కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇంకా నార్మల్గా అందరూ ఎలా చేసుకుంటారో అలా చేసేసుకున్నాను అనమాట. అండ్ తక్కువే చేసుకున్నాను, ఎందుకంటే మిట్టుకి ప్రవీణ్కి ఇద్దరికే కాబట్టి తక్కువే చేసుకున్నాను. పులిహోర చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తింటారు కాబట్టి దానికి తగ్గట్టు చేశాను. అండ్ ఈరోజు లంచ్ బాక్స్ అయితే పులిహోర విత్ పొటాటో కర్రీ అనమాట. పప్పు చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. పులిహోర పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, బట్ పప్పు ముందు రోజే చేశాను, అందుకని చెప్పేసి పొటాటో కర్రీ చేశాను. ఆ తర్వాత ఈరోజు అయితే మిట్టు బోల్డ్ అని కబుర్లు చెప్పాడు మీతో. వాడు స్కూల్ గురించి అన్నిటి గురించి బోల్డ్ అని కబుర్లు. చాలా రోజుల తర్వాత మిట్టు మాట్లాడాడు మీతో. సో మేము బుక్స్ కట్టలు వేసుకుంటూ మాట్లాడామన్నమాట. అండ్ తర్వాత మిట్టు కోసం అని చెప్పేసి మజ్జిగన్నం కలిపాను. సో వాడికి కొంచెం చేతి మీద వేడికాయలాగా వచ్చేస్తున్నాయి అనమాట, అందుకని మజ్జిగన్నం కలిపేసాం. తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా లంచ్ బాక్స్ కట్టేశాను. అండ్ ప్రవీణ్కి ఏంటంటే ప్రతిరోజు ఆఫీస్ ఉండదు. ఒక్కొక్కసారి మీటింగ్ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, లేకపోతే మీటింగ్ లేనప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, మీటింగ్ ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ మిట్టుకొక్కడికే బాక్స్ కట్టేస్తున్నాను. అండ్ ఇలాగ సింపుల్గా కట్టేస్తున్నాను అనమాట వాడికి. అండ్ దీంతో పాటు ఒక 2 స్నాక్స్ కూడా పెట్టాలి వాడికి, ఎందుకంటే వాడికి 11 o'clock ఒక స్నాక్ బ్రేక్ ఉంటుంది 10 minutes, మళ్ళీ లంచ్ బ్రేక్, దాని తర్వాత మళ్ళీ 2 o'clock అలాగా మళ్ళీ స్నాక్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. ఒక చిన్న బౌల్లో డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను, జస్ట్ అలా చిన్న స్నాక్ కింద. ఆ తర్వాత ఇంతకుముందు స్కూల్లో కూడా అలాగే పెట్టేదాన్ని. తర్వాత ఈ స్వీట్ పెడుతున్నాను, ఈ బ్రెడ్ స్వీట్ పెడుతున్నా, మిల్క్ బ్రెడ్. సో ఇది రెసిపీ ఈరోజు యాడ్ చేస్తాను నేను. ఇది ఏంటంటే ఈ స్వీట్ ముందు రోజు మిట్టుకి ఫస్ట్ డే కదా అని చెప్పేసి వాడి కోసమని స్వీట్ చేశాను. నేను మీకు మొన్నటి వీడియోలో చెప్పినట్టున్నాను కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఇది ఒక బాక్స్లో అండ్ ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అలా పెట్టేశాను. ఇది మిట్టుకి లంచ్ బాక్స్. స్టీల్ బాక్స్లో పెట్టలేదు ఈరోజు, ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టాను. దాని తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఉప్మా చేశాను, వరినూక ఉప్మా అనమాట. నాకు కూడా ఇదే వరినూక ఉప్మా, కొంచెం ఆయిల్ చాలా తక్కువ వేసి వరినూక ఉప్మా చేశాను అనమాట. అండ్ మీకు ప్రెజెంటేషన్ కోసం ఇలా పెట్టాను, కానీ మరీ అంత నీట్గా అయితే పెట్టుకోము, జస్ట్ నార్మల్గా పెట్టేసుకుంటాము. అండ్ పల్లి చట్నీ నేను యూజ్ చేయలేదు. అండ్ విత్ సోక్డ్ ఆల్మండ్స్ నేనైతే ఇలాగా ఉప్మా తిన్నాను అనమాట ఈరోజు. యాక్చువల్గా రాగి మాల్ట్ చేసుకున్నాను అనుకున్నాను డైట్లో, బట్ రాగి మాల్ట్ చేసుకోలే, ఇంకా చేస్తున్నాను కదా అని చెప్పేసి ఉప్మా చేశాను అనమాట. మిట్టు ఉప్మా అంత సరిగ్గా తిండు, అందుకని వాడికి మజ్జిగన్నం పెట్టాను అనమాట. దట్టు కొంచెం వేడిగా ఉంది కదా అని చెప్పేసి మజ్జిగన్నం పెట్టాను. అండ్ ఇప్పుడు నేను మన కిచెన్లోకి ఇంకొక కొత్త ప్రోడక్ట్ వచ్చేసింది, అదేంటనే చూపిస్తున్నా. అది వచ్చేసి సాస్ ప్యాన్ అనమాట. 1 liter సాస్ ప్యాన్, ఇది చిన్నది తీసుకున్నా, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్ అనమాట. అండ్ మీకు తెలుసు నా ఫేవరెట్ బ్రాండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్. నేను కొంచెంగా చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం కిచెన్లో అన్నీ కూడా ఇండస్ వ్యాలీ బ్రాండ్ ప్రొడక్ట్స్ చేంజ్ చేస్తున్నాను, నెమ్మదిగా ఉన్నాయి మిగతావి అయితే. కానీ ఈ బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండ్ అనమాట. నెంబర్ 1 ఇండియన్ కిచెన్ వేర్ బ్రాండ్లో హెల్తీ కుక్ వేర్ తయారు చేసే బ్రాండ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సాస్ ప్యాన్ మనకి ఇలా వస్తుంది, 1 liter వస్తుంది అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది అనమాట కంప్లీట్లీ, మనకి చాలా సేఫ్ ఉంటుంది. అండ్ మనం పోర్ చేసుకోవడానికి ఒక సైడ్ ఇలాగా కార్నర్ లాగా ఇచ్చున్నారనమాట. అండ్ దీనికి లిడ్ వస్తుంది, ఇలాగా గ్లాస్ లిడ్ వస్తుంది అనమాట. ఇది డైలీ వేర్ కోసం అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. అండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్, నేను ఎప్పుడు ప్రొడక్ట్ వచ్చినా ఆ బ్రాండ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీళ్ళ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్, వుడెన్వి యుటెన్సిల్స్ అన్నీ కూడా చాలా మంచి ప్రైస్కి, చాలా మంచి క్వాలిటీకి దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకి పాతకాలపు వంటలన్నీ కూడా హెల్దీ వేలో కుక్ చేసుకోవచ్చు అని చెప్పడం అనేది ఈ ఇండస్ వ్యాలీ బ్రాండ్ యొక్క మోటో అనమాట. సో దాన్ని బట్టి చక్కగా మనము అల్యూమినియంలో వాటిల్లో కుక్ చేయకుండా, నేను చెప్పాను కదా కొంచెం నేను స్కిప్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇక్కడైతే
ఇలా పాలు మరగబెడుతున్నాను. నేను రెగ్యులర్ యూసేజ్ కోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ మీరు నాకు కూపన్ కోడ్ కూడా యూస్ చేయొచ్చు. మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు కూపన్ కోడ్ యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు. ఏది తీసుకున్నా సరే, నా దగ్గర అయితే వుడెన్ లిడ్స్ కూడా ఉంటాయి, ఇండస్ వ్యాలీ బ్రాండ్వి, చాలా బాగుంటాయి అనమాట. నేను నెమ్మదిగా అలా నేను రిమూవ్ చేస్తాను అనమాట అల్యూమినియం. సో పక్కన అల్యూమినియంది కూడా ఉంది చూసారా, అది కూడా నేను చేంజ్ చేసేస్తాను అందులోనే. రైస్ పెట్టింది. అండ్ ఇక్కడైతే బాయిల్ చేసేసా. రెగ్యులర్ వేర్కి చాలా బాగుంది సాస్ ప్యాన్. 1 లీటర్ కరెక్ట్గా పడుతుంది అనమాట చక్కగా మీకు. అండ్ అంత పెద్దది కాదు, మరి అంత చిన్నది కాదు, మీడియం సైజ్ వస్తుంది 1 లీటర్ అంటే. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, చెక్అవుట్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే నేను గులాబ్ జామ్ కేక్ చేశాను తెలుసా ఈరోజు. అది రెసిపీ షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మిక్సీ జార్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది ఉప్మా నూక ఉంటుంది కదా, ఉప్మా నూక సూజీ అంటాము, అది ఒక కప్పు మిక్సీ చేసుకున్నాను. కొంచెం పౌడర్ ఫామ్లో అయ్యేంత వరకు మిక్సీలో వేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే ఈరోజు. అండ్ దాని తర్వాత కాజు బాదము వేసేసి మిక్సీ చేసుకుంటున్నాను పౌడర్ లాగా, డ్రై ఫ్రూట్ పౌడర్ లాగా. అండ్ ఈరోజైతే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. కేక్ అయితే చాలా యమ్మీ వచ్చిందంట, నాకైతే బాగా నచ్చింది. నేనైతే టేస్ట్ చేయలేదు కానీ చాలా చిన్న పీస్ ట్రై చేసా, లేకపోతే ఎందుకంటే తెలియాలి కదా నాకు అది స్వీట్ ఎలా ఉంది, అసలు ఫ్లేవర్ ఎలా ఉందనేది, అందువల్ల ట్రై చేశాను. అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా బౌల్లో వేసేసాను. ఆ తర్వాత ఒక ఫుల్ కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నా. ఒక కప్పు నూక వేసుకుంటే ఒక కప్పు షుగర్ వేసుకోవాలన్నమాట. సో నేనైతే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ తగ్గట్టే చేసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను గులాబ్ జామ్ కేక్. అందుకని మిట్టు అయితే అసలు తల తినేసాడు. అసలు యాక్చువల్గా ముందే చేసేయాలి, బట్ నాకు కుదరలేదనమాట. కుదరకపోవడం వల్ల మిట్టు 2 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాడు అనమాట, చేస్తానన్నావు చేయలేదు అని చెప్పేసి. అందుకని వాడు స్కూల్కి వెళ్ళినప్పుడే ఇలా చేసేసుకుంటున్నా. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి షుగర్ వేసాను కదా, షుగర్, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఒక 1/4 కప్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ 3/4 కప్ పాలు వేసుకున్నాను. మనకి నార్మల్ స్కిమ్డ్ మిల్క్ వేసుకున్నాను, నా దగ్గర నార్మల్ మిల్క్ లేదని చెప్పేసి. సో అవి వేసేసుకొని ఇలా మిక్సీ చేసేసుకొని అది కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఇందులో ఇంకా మైదా మిక్స్ చెయ్యము, మైదా అసలు యాడ్ చేసామన్నమాట. దాని తర్వాత గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా మనకి, ఇది నార్మల్ గులాబ్ జామ్ ఎంటీ అది తెచ్చుకుంటాం కదా మనం ఇంట్లో చేసుకోవడానికి, అది ఒక ఫుల్ కప్ వేస్తున్నాను అనమాట గులాబ్ జామ్ కేక్ కోసం అని చెప్పేసి. అది యాక్చువల్గా గులాబ్ జామ్ అది మేము పెద్దగా ఈ రోజు ఎందుకో యాక్చువల్గా ఎక్కువ వాడుతున్నాను కదా నేను వర్డ్, ఎందుకో తెలియకుండానే కొన్ని వర్డ్స్ చాలా రిపీటెడ్గా వాడుతూ ఉంటాను నేను. చాలామంది నోట్ చేసుకుంటారు కదా, అక్క నువ్వు ఇన్నిసార్లు ఇలా అన్నావక్క, అన్నిసార్లు అలా అన్నావక్క అని చెప్పేసి. సో ఇక్కడైతే గులాబ్ జామ్ పౌడర్ కూడా వేసేస్తున్నాను, ఎంటీఆర్ది గులాబ్ జామ్ మిక్స్. ఇది మాకు పెద్దగా ఇవి ప్యాకెట్లు ఇవి కూడా ఏం తెచ్చుకోవట్లేదు, ఎందుకంటే గులాబ్ జామ్ ఉంటే కనుక ప్రవీణ్ ఖచ్చితంగా గులాబ్ జామ్ చేస్తారు. ప్రవీణ్ నాకు గులాబ్ జామ్ చేయడం అంతగా రాదు, అంటే మరి అంత పర్ఫెక్ట్గా రాదు, ఎందుకో అంత నేర్చుకోలేదు, అంత కాన్సన్ట్రేటింగ్గా నేర్చుకోలేదు గులాబ్ జామ్ చేయడం. బట్ ప్రవీణ్ చాలా బాగా చేస్తారనమాట. ప్రవీణ్ వాళ్ళ డాడీ కూడా చాలా బాగా చేస్తారు గులాబ్ జాము. సో బట్ నేను ఎందుకు ఎంకరేజ్ చేయనంటే గులాబ్ జామ్కి మెయిన్ షుగర్ సిరప్ కావాలి. షుగర్ సిరప్ చాలా ఎక్కువ షుగర్ పడుతుంది, అది మొత్తం డిప్ అవ్వాలి కదా, ఇంకా అంత షుగర్ బాబోయ్ మనం టెంప్ట్ అయిపోతాం గులాబ్ జామ్కి అన్న దాని మీద భయపడి నేను ఇంకా ప్యాకెట్స్ కూడా తానివ్వలేదు అనమాట. ఎక్కడ ఉంటే ఎక్కడ తను చేసేస్తారా అనే కాన్సెప్ట్తో. తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేస్తున్నాను, ఒక ఫుల్ కప్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ వేసాను కదా, ఆ తర్వాత కుకింగ్ సోడా వేస్తున్నాను. కొంచెం అది పొంగుతుంది కదా దానికోసం అని చెప్పేసి ఒక టీ స్పూన్ లాంటిది దాంతో వేస్తున్నాను అనమాట కుకింగ్ సోడా. దాని తర్వాత బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం. బేకింగ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేస్తున్నాను. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనము కేక్ పెట్టేసుకోవచ్చు. కేక్ ఈ లోపు నేను ప్రీ హీట్ చేసుకున్నాను, ఓవెన్లో చేసుకుంటున్నాను, ప్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇందులో మీరు ఎగ్స్ వేసుకోరు అండ్ మైదా వేసుకోరు, ఏం పెద్దగా అంటే షుగర్ ఒక్కటే కొంచెం మంచిది కాదు అనేది ఇందులోది, మిగతావన్నీ డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా యమ్మీ వస్తుంది కేక్. అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇంత క్వాంటిటీ ఇది వేస్ట్ అవుతుంది అని అనుకుంటే కనుక చిన్న బౌల్లో వేసుకొని ఒక గ్లాస్లో కానీ లేదంటే ఒక చిన్న బౌల్లో కానీ వేసి ట్రై చేయండి. లేదంటే మీకు ఇవి మైక్రో ఓవెన్వి బౌల్స్ మగ్స్ దొరుకుతాయి, మైక్రో ఓవెన్ మగ్స్ తీసుకొని మగ్గు
కేక్ లాగైనా చేసుకోవచ్చు, ఇది ట్రై చేయడానికి అనమాట. సో అది ఆ తర్వాత ఈ కేక్ ప్యాన్కి మొత్తం నేను బటర్ రాసేసాను. బటర్ రాసేసి బటర్ పేపర్, పార్చ్మెంట్ పేపర్ ఉంటుంది కదా, పార్చ్మెంట్ పేపర్ కూడా మొత్తం 4 sides పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఒక 20 to 25 minutes 180 degrees మీద పెట్టుకుంటే అయిపోయినట్టే. చాలా ఈజీ అనమాట చేసుకోవడం, కాకపోతే కొంచెం ఓపిక మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఒక 2 రోజులు 3 రోజులు నిల్వ ఉంటుంది కేక్. ఎగ్ అది కూడా వేయలేదు కాబట్టి చక్కగా మీకు శనివారం పూట కూడా చక్కగా తినొచ్చు. శనివారం పూట నాన్ వెజ్ తినాం కదా, సో అది. అండ్ స్నాక్లా కూడా మీరు పెట్టచ్చు అనమాట పిల్లలకి, ఎందుకంటే స్కూల్కి నాన్ వెజ్ నాట్ అలౌడ్ అనమాట, ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నాం కదా. సో అందువల్ల నేను ఇంకా ఎగ్స్ అవి ఏం వేయలేదు. సో ఎగ్స్ అలో అనుకుంటున్నాను నేనైతే. సో మళ్ళీ అడగాలి స్కూల్లో. సో ఇక్కడైతే ఇంకా మొత్తం ఇలా బ్యాటర్ అంతా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత కొంచెం పైన గార్నిష్ కోసం యాక్చువల్గా పిస్తా వేద్దాం అనుకున్నాను, కాకపోతే పిస్తా లేదనమాట ఇంట్లో. పిస్తా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పైన పిస్తా పౌడర్ అలా వేసుకుంటే ఆ టెక్స్చర్ కానీ లేకపోతే ఆ ఫ్లేవర్ కానీ లుక్ కానీ చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో అది. అండ్ ఇక్కడ బ్యాటర్ అంతా వేసేసిన తర్వాత కొంచెం గట్టిగా మనం కొట్టినట్టు చేస్తే లోపల లమ్స్ ఏమైనా ఉన్నా సరే అవి ఈవెన్గా అవుతాయి అన్నమాట. లమ్స్ ఏమైనా ఉన్నా దాని మీద నేను కొంచెం బాదం పిక్కలు ఉంటే నేను ప్రీమిక్స్ చేసుకున్నాను కదా మొన్న, అందులో బాదం పిక్కలు ఏరుకొని వేసుకున్నాను అనమాట. మళ్ళీ బాదం పిక్కలు కట్ చేయాలా అని చెప్పేసి అందులోంచి కొంచెం చిన్న అలా ఏరి ప్రీమిక్స్ ఓట్ మిల్ ప్రీమిక్స్లోవి ఇలా వేసేస్తున్నాను అన్నీ కూడా. అండ్ కేక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇవి మీరు బాక్స్లో ఇలాగా, నాకైతే కలాకండ్ గుర్తొస్తుంది తెలుసా, కలాకండ్లా కనిపించింది ఇది స్వీట్ అయితే. అదే కేక్ అయితే కలాకండ్లా కనిపించింది, బట్ చాలా యమ్మీ ఉంది. ట్రై చేయండి డెఫినెట్లీ. అండ్ ఇది మీరు బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీరు తినేటప్పుడు కొంచెం ఓవెన్లో పెట్టుకున్నారంటే స్మూత్ వస్తుంది అనమాట బాగా. మీరు కేక్ విత్ ఐస్ క్రీమ్ కూడా మీరు ట్రై చేయొచ్చు, అది ఇంట్లోనే ఏదైనా చేసుకోవచ్చు మనం. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక స్వీట్ అనమాట. మిట్టుకి ఇందాక నేను బ్రెడ్ స్వీట్ చెప్పాను కదా, అది షేర్ చేస్తున్నా. ఫస్ట్ నేను మిల్క్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసేసి బాయిలింగ్ పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ కొంచెం చిన్న బౌల్లో కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సాఫ్రాన్ వేసేసి హాట్ మిల్క్ వేసి పక్కన పెడుతున్నాను అనమాట. ఇది సాఫ్రాన్ అది వేస్తే చాలా బాగా వస్తుంది, ఆ టేస్ట్ కానీ లేకపోతే కలర్ కానీ చాలా బాగా వస్తుంది. సో ఇది నేను కొంచెం అలా వాడతాను అనమాట. ఇది ఒరిజినల్ సాఫ్రానే. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ఇది ఉంది కదా, పాలు మరగబెడుతున్నాను కదా, పాలలోనే ఇది ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీనే. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్వీట్ చేశాను కదా, కొంచెం సిమిలర్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కోవా బ్రెడ్లో స్టఫ్ చేసి చేశాను స్వీట్, మలాయి చంచం లాగా. బట్ అది ఆ టైప్ చేయట్లేదు, ఈసారి కొంచెం సింపుల్గా చేద్దామని చెప్పేసి. అండ్ ప్రవీణ్ని పిస్తా తీసుకురమ్మంటే సాల్టెడ్ అండ్ రోస్టెడ్ పిస్తా తీసుకొచ్చారు. అది నాకు ఈ స్వీట్లోకి యూస్ చేయడం అవ్వదు, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసి ఉంటుంది కాబట్టి. ప్రవీణ్ని ఫోన్ చేసి ఏంటి రోస్టెడ్ తెచ్చావు ఏంటి అని అడిగితే ప్రవీణ్ ఆఫీస్లో ఉన్నారనమాట. అప్పుడు ఏముంది శుభ్రంగా కడిగేసి యూజ్ చేసేసుకో అని చెప్పేసి అంటారనమాట. అది కొంచెం కామెడీ అనిపించింది. తర్వాత ఇంకా పిస్తా ప్యాకెట్ అయితే నార్మల్ ఈ స్వీట్లోకి అయితే పనికిరాదు, అందుకని చెప్పి పక్కన పెట్టేసా. అండ్ ఇప్పుడైతే స్వీట్ చేయడం స్టార్ట్ చేసేసుకుందాం. బ్రెడ్ ఇలాగా సైడ్స్ ఇలా కట్ చేసేసుకొని
స్టార్ట్ చేసేద్దాము. అంటే ఒక బౌల్లోకి తీసుకొని చేసేసుకుందాం. అండ్ ఇవి సైడ్స్కి ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ చేయొద్దు. ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ చేసినప్పుడు అవి జస్ట్ మీరు హాట్ చేసేసి చక్కగా మిక్సీ చేసేసుకున్నారంటే అది బ్రెడ్ క్రమ్స్ కింద యూజ్ అవుతుంది. అండ్ ఒక బౌల్ తీసుకొని ఇలా కొంచెం మిల్క్ వేసి ఈ 4 పీసెస్ కింద పెట్టాను. ఇవి 4 బ్రెడ్స్ ఇలా పెట్టాను. దాని తర్వాత మధ్యలో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 4 లేయర్స్ బ్రెడ్ పెట్టాను. ఇలా లేయర్గా మీరు ఒక 3 to 5 లేయర్స్ వరకు పెట్టుకోవచ్చు చక్కగా. చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో ఏంటంటే నేను కొంచెం బాదం పౌడర్ చేసుకొని బాదం పౌడర్ ఇలా మధ్యలో వేసుకుంటున్నాను. అండ్ ఇలాచీ పౌడర్ అవి వేస్తారు కాబట్టి మీరు థిక్ పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మరగబెడుతున్నాను కదా పాలు, అది ఒక్కొక్క లేయర్లో అలాగా నేను స్పిల్ చేసినట్టు వేస్తున్నాను అనమాట. అండ్ ఇదైతే మీరు ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లకు వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ పాలు కొంచెం చిన్నదే మరగబెట్టి వేస్తున్నాను కానీ పల్చగా. బట్ మీరు కొంచెం థిక్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోను లేకపోతే పాల పౌడర్ యాడ్ చేసుకోను మీరు వేసుకున్నారంటే కనుక థిక్గా వస్తుంది స్వీట్. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అంటే ఎలా వస్తుంది అంటే మీకు సేమ్ కేక్ లాగా వస్తుంది అనమాట. పుడ్డింగ్ లాగా, కేక్ లాగా. నాకు కరెక్ట్గా దీన్ని ఎలాగా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మలాయి చంచం లాగా అలా వస్తుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా 3 లేయర్లు పెట్టుకున్నాను. నేనైతే 3 లేయర్లు పెట్టుకుని ఇది కంపల్సరీగా రిఫ్రిజిరేట్ చేసుకోవాలి, లేకపోతే అంత బాగోదు. ఇది వేడిగా కంటే కూలింగ్గా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి డెఫినెట్లీ. నేను ఆ రోజు స్వీట్ చేసినప్పుడు కూడా నేను మీకు చెప్పాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అని చెప్పి. ఇందులో నేను అసలు షుగర్ యాడ్ చేయలేదు, ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ మాత్రమే యాడ్ చేశాను. ఏ చిన్నది కూడా నేను షుగర్ యాడ్ చేయలేదు, ఓన్లీ కండెన్స్డ్ మిల్క్తోనే చేశాను అనమాట. అండ్ సాఫ్రన్ మిల్క్ కూడా వేసేసి మొత్తం పైనంతా కూడా బాదం పౌడర్ వేసేసా. ఇక్కడే మీరు పిస్తా పౌడర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ చెప్పాను కదా పిస్తా ఏమైంది అనేది. సో ఇలా వస్తుంది స్వీట్ అంతా. అయితే చాలా అంటే చాలా యమ్మీ వస్తుంది. మీకు హాఫ్ ఇలా కట్ చేసుకొని తినడానికి బాగుంటుంది అనమాట. ఇదిగో నేను కట్ చేశాను కదా, అలా కట్ చేసుకొని తినడానికి బాగుంటుంది. ఇక్కడ మిట్టు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత పెట్టాను అనమాట వాడికి. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, చాలా బాగా నచ్చింది వాడికి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఈజీగాను అయిపోతుంది, మీకు బాగుంటుంది. మీరు బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఇది మిల్క్ బ్రెడ్తో అయితేనే బాగుంటుంది, కానీ బ్రౌన్ బ్రెడ్తో కూడా మీరు చేసుకోవచ్చు. అది అనమాట స్వీట్ రెసిపీ. అందుకే అంటున్నాను నేను ఇందాక ఎలా చెప్పాను, అందుకే 3 కొట్టేసావు, ఒకటి కొట్టమని చెప్పాను నీకు నేను. అందుకే లాస్ట్ చూసుకోవడం కాదు మరి, ఎలాగైనా ఫిక్స్ చేసుకోవాలి కదా. ఇది చెప్తుంటే నువ్వు వినట్లేదు, ఆర్గ్యూ చేస్తున్నావు కదా అంటే. నేను అందుకే చెప్తున్నాను, నువ్వు అది చూసి నేర్చుకో మిట్టు అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా నువ్వు చూడటం లేదు. అట్ట రాస్తున్నావు చూసావా? చూడు అలా వచ్చింది చూడు. ఇది ఎప్పుడు వచ్చింది అసలు మెసేజ్ వచ్చింది. ఇది మళ్ళీ ఇవి తీయడం పెద్ద పని. తీసేసాను ఇంకా, ఆ కంగారు వద్దు. ఇంకా పేపర్ పడుతుంది. దేని పడుతుంది? ఏం పట్టదు చూడు. దీనికి 3 కొట్టేసావు. ఇప్పుడు ఇదిలా ఫోల్డ్ చేసినాక మళ్ళీ ఇంకో పిన్ కొడతావు ఇక్కడ. ఇదైనా ఇచ్చాడులే ఎందుకు కొడతారు? ఇలా కొడతా నీకు చేయి గీసిపోదా? ఇచ్చాడు కదా ఉండాలి. सीखना ऐसा ऐसे वैसे मत बनाओ, కాన్సంట్రేటింగ్లీ करना. నీకు కొత్త ఏం కొత్త నీకు? ఇగో మధ్యలో ఒకటి కొట్టాలి ఇలాగా. ఇది చూడు ఇప్పుడు ఎలా వచ్చింది. కట్ చేయి, ఇంకోటి కట్ చేయి. ఇది ఇంకా ఉన్నాయి కదా, ర్యాపర్ కట్ చేయి. నీకు కట్ చేయడం రావట్లేదా? నేను తిడతానా? నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు మీకు. ఇంకో చూడు, నేను వేసినప్పుడు చూడమని చెప్తున్నాను.
నువ్వు 2 బుక్స్కి చూసావనుకో నీకు వచ్చేస్తుంది. పెద్ద ఎంత ఏం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు. ఏది ఇంత చిన్నది కాదు, కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి. దీనికి సైజ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని వచ్చేది. ఏమేమి పెట్టు నీకు ఈరోజు? వేస్ట్ అవుతుంది పేపరు. ఓవర్ కాన్ఫిడెన్స్ చెయ్యకు అని చెప్తాను అన్ని. ఎక్స్ట్రా పేపర్ కాదు, మధ్యలో కట్ అయిపోయిందా? అది ఎలా పెడతావు? నవ్వుతావు మళ్ళీ నవ్వు. నేను కన్ఫ్యూజ్ నిన్ను. అది ఐడియా మనం పేపర్ చూపిస్తావా? అయినా చూడు ఇన్ని పిన్సే, గో ఇన్ని పిన్సే గట్టిగా కనబడుతుంది, నీట్గా కనబడాలి. ఎప్పుడైనా బుక్ నువ్వు 1 year వరకు అసలు అది చెరగకుండా ఉండేలాగా నీట్గా వేసుకోవాలి. ఓ పని చేయి, నేను ఇలా అట్లేసిస్తాను, నువ్వు స్టిక్కర్ అంటించు చాలు. అంతే, ఇంకేం చేయలేదు. ఇది ఎలా పెడతావు? అయిపోయాయి, చిరిగిపోయింది. బుక్ పెట్టినా సరే చిరిగిపోతుంది. మిట్టు కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు కదా, సో ఇది 2nd day అనమాట. వాడు చెప్తాడంట మీకు స్కూల్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్తాడంట. కొంచెం దగ్గర చెప్పు, మాట్లాడు. మిట్టు మాట్లాడు కూడా చాలా రోజులు అయిపోతుంది కదా మన బ్లాగ్స్లో. చెప్పు. ఏంటి కన్ఫ్యూజ్ అయిపోయిన సెక్షన్ ఎక్కడ ఉందా అని. కరెక్ట్గా ఏ సెక్షన్ వచ్చింది? మీకు ఏ క్లాస్? 4th. మిట్టు 3rd అయిపోయి 4th క్లాస్కి వచ్చాడు. అయినా సరే అట్లా వేయడం రాదు. ఇన్సల్ట్ చేస్తున్నానంట మిట్టుని. కాదు, ఏం స్కూల్ ఎలా ఉంది చెప్పు. సూపర్ ఉంది, కానీ వీక్ స్విమ్మింగ్ క్లాస్ తీసుకోవాలి. స్కూల్కి దేనికి వెళ్తున్నాం? మ్యామ్ చెప్పారు కొన్ని. మిట్టు స్కూల్లో ఏంటంటే స్విమ్మింగ్ ఉంది, ఫన్ అండ్ యాక్టివిటీ ఉంది, యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, ఇంగ్లీష్ కమ్యూనికేటింగ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేము స్కూల్ చూసినప్పుడే ఇవన్నీ చూసి తీసుకున్నాము యాక్చువల్గా. అండ్ స్విమ్మింగ్ ఏంటంటే స్విమ్మింగ్ ఎన్ని రోజులకు ఉంది? వీక్లీ వన్స్ ఉంటుంది. ఒక వీక్ అమ్మాయిలకా? ఒక 2 weeks అమ్మాయిలకి, 2 weeks అబ్బాయిలకి. ఓకే. ఫస్ట్ నేర్పిస్తున్నారు అక్కడ. ఫస్ట్ 3rd గర్ల్స్కి, 2nd 4th బాయ్స్కి, నెక్స్ట్ 4th కదా బాయ్స్కి. ఓకే. ఉన్నారా టీచర్? ఉన్నారా స్విమ్మింగ్ టీచర్ ఉన్నారు అక్కడ? సారా? టీచర్ అంటే సార్నైనా మనల్ని టీచర్ అనే అంటారు మరి. లాకర్కి, మిట్టుకి లాకర్ ఉందన్నమాట స్కూల్లో. సో ఆ లాకర్లో ఏంటని పెట్టుకుంటున్నారు మీరు? బుక్స్, టర్మ్ టు బుక్స్, ఇంకా పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ పెట్టేసుకుని వచ్చుకుంటున్నాం. స్కూల్లో కొన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా లాకర్లో పెట్టుకోవాలి. ఒక తాళం స్కూల్లో ఉంటుంది, ఒక తాళం ఏమో మిట్టు దగ్గర ఉంటుంది అనమాట. సో అది మాకు అలాంటివి ఏమి ఉండేవి కావు స్కూల్లో. ఇది చాలా వింతగా అనిపిస్తుంది తెలుసా. మనం చదువుకునేటప్పుడు వీళ్ళకున్న ఫెసిలిటీస్ మనకు అప్పుడు ఏమున్నాయి, మనం అసలు ఎలా చదువుకున్నాం, ఇప్పుడు ఏంటి లంచ్, స్కూల్ బ్యాగ్ నుంచి లంచ్ బ్యాగ్ అన్నీ కూడా చాలా ఫ్యాన్సీవి ఎన్నెన్నో వచ్చేసాయి. బట్ అప్పుడు మనకి స్టీల్ బాక్స్లో పెట్టుకెళ్ళే వాళ్ళం అనమాట. సో అది ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా
క్యాంటీన్ ఉంది యాక్చువల్గా మిట్టు వాళ్ళ స్కూల్లో. క్యాంటీన్లో ఏంటంటే లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అది మనం ప్యాకేజ్లో తీసుకోవాలన్నమాట. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే నేను లంచ్ అలాగో ప్యాక్ చేస్తాను కదా అని చెప్పేసి తీసుకోలేదు ప్రస్తుతానికి. మొన్న మేము ఫస్ట్ వెళ్ళాను కదా స్కూల్కి, అందరూ విచిత్రంగా చూసేది నీ వైపా? పైగా నేను ఈ డ్రెస్ కదా, సివిల్ డ్రెస్ కదా. అవును, నీకు యూనిఫామ్ ఇవ్వలేదు కదా క్లాస్లో. టీచర్ ఏమో న్యూ స్టూడెంట్, ఓకే ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. ఓకే, నువ్వు ఒకడు వినట్టు న్యూ స్టూడెంట్ క్లాస్లో. ఇంకోరు ఉన్నారు, వాళ్ళు ఏప్రిల్లో జాయిన్ అయ్యారు. ఓకే, మా మ్యామ్ పేరు 2 పేర్లు డివైడ్ అయింది తెలుసా. నేను స్కూల్ అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు ఉన్నారు తెలుసా, ఆఫీస్ రూమ్లో. మేడం మీరు వీడియోస్ చేస్తారు కదా మేడం, అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. అలాగా అలా పాపులర్ ఏం కాదు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది, లైక్ గుర్తుపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే అన్నట్టుగా బాగా అనిపిస్తుంది. నువ్వేమో మాట్లాడితే ఏమో యాక్టివ్గా మాట్లాడి నువ్వు కనిపించట్లేదు అసలు వీడియోలో. మిట్టు గురించి అంటే ఎవరు కామెంట్ చేయట్లేదంట. మిట్టు ఏమైనా కనబడితే యాక్టివ్గా ఏమైనా చేస్తే అప్పుడు కనబడతారు, అప్పుడు ఏమైనా కామెంట్ పెడతారు, మిట్టు ఇలా ఉన్నాడు భలే మాట్లాడాడని. నువ్వు ఇప్పుడు కెమెరా ఆన్ చేస్తే నువ్వేం మాట్లాడలేదు, ఏమంటారు ఇంక నీ గురించి? మనం తీసుకున్నాం కదా స్లిప్, దాంట్లో కరాటే ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో బిగ్ మ్యాచెస్కి వెళ్ళొచ్చు అంట, నేషనల్ వైడా. స్కూల్ లంచ్ వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. టెక్స్ట్ బుక్స్ కూడా పెద్దవే ఉన్నాయి. నీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు? సూపర్ ఉంది, కానీ ఎవరు తెలియదు కదా దాని మీద భయం వేస్తుంది. బస్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళతో బస్ ఉన్నప్పుడు మాట్లాడట్లేదు మళ్ళీ దిగినప్పుడు మాట్లాడుతున్నాం. టీచర్ బాగా టీచ్ చేస్తున్నారు. ఈరోజు ఏం చెప్పారు క్లాస్లో? ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంది, సోషల్ ఉంది, సైన్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మేము ఇక్కడికి వెళ్ళాను తెలుసమ్మా, ఒక లైబ్రరీ టైప్ దాంట్లోకి వెళ్ళాము. సూపర్ ఉంది తెలుసమ్మా అది. అక్కడ అన్ని పెయింటింగ్స్ వేయడానికి అన్నీ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ లాగా, మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ కూడా అన్ని థింగ్స్ వాళ్ళు ఇచ్చారు, మన గమ్తో అతికించుకోవడానికి అలాంటి థింగ్స్ ఇచ్చారు, బాగున్నాయి. నాకు సైన్స్ టెక్స్ట్ బుక్ బాగా నచ్చింది. అవునంటే సార్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడే అన్ని యూటిలైజ్ చేసుకోమిట్టు. సార్ డ్రాయింగ్ బాగా నచ్చి, నీ దగ్గర డ్రాయింగ్ బుక్ ఏమైనా ఉందా తీసుకురా రేపు అన్నారు, పట్టుకెళ్తున్నా. నువ్వు వేసిన డ్రాయింగ్సా? ఆంజనేయ స్వామి విని కృష్ణుడివి అవన్నీ వేసావు కదా, ఆ డ్రాయింగ్ బుక్ పట్టుకెళ్ళి. అదే పట్టుకెళ్తున్నా. నేహాకు గిఫ్ట్ ఇచ్చింది కదా అది. కానీ ఆ బుక్ చాలా పెద్దది. పర్లేదు, నార్మల్ చేతితో పట్టుకొని వెళ్ళు. అవునట్టు రేపు యాక్టివిటీ 1 ఉంటే క్రికెట్ బ్యాట్ పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళు. మరి అలా పట్టుకెళ్ళాలి, బ్యాగ్ వెళ్ళదు కదా. క్రికెట్ బ్యాట్కి బ్యాగ్ ఉంటుంది ఎడ్మిట్, ఏదో బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తాను. అంత పెద్ద బ్యాగ్ సరుకుల బ్యాగ్ పెట్టి పట్టుకెళ్ళాలి. వాళ్ళతో ఏమో మాట్లాడు, ఒకటి పెడతాను. నేను ఈరోజు సబ్స్క్రిప్షన్ నోట్ నా స్టైల్లో చెప్తా. గట్టిగా మాట్లాడు ఫస్ట్. ఈరోజు సబ్స్క్రిప్షన్ నోట్ నా స్టైల్లో చెప్తా. సబ్స్క్రిప్షన్ నోట్ అది నేను చెప్పుకుంటాను కానీ వాయిస్ ఓవర్లోని. నువ్వు ఫస్ట్ స్కూల్ గురించి, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అవి మాట్లాడు. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. మా మ్యాథ్స్ టీచర్ చాలా బాగా టీచ్ చేస్తారు. మా మ్యాథ్స్ టీచర్ నా నోట్స్ చాలా ఇంకంప్లీట్ ఉన్నాయి మా, కానీ స్కూల్ మాత్రం చాలా పెద్దది. చాలామంది 4th క్లాస్ ఉందని వచ్చారు. నేను ఈరోజు వెళ్ళాను, కన్ఫ్యూజ్ అయిపోయి 3rd క్లాస్లోకి వెళ్ళిపోయాను. యాక్చువల్గా నాది 4th ఏ సెక్షన్,
క్లాస్లో అందరూ విచిత్రంగా చూస్తూ తెలుసామా? ఎందుకు మాట్లాడితే మాట్లాడకూడదా అని. కొత్త జాయినింగ్ కదా మరి, కొత్త వాళ్ళకి. ఫస్ట్ అయితే నువ్వు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నావా నేను? నువ్వు చేసుకోలేదా? కానీ ఫస్ట్ డే మాకు చాలా భయం వేస్తుంది, తెలియదు కదా. కానీ అందరూ బాగా ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఈరోజు స్పెల్ బీ చదువుకోమన్నారు, కానీ నేను స్పెల్ బీ రాలేదు కాబట్టి నాకు చెప్పలేదు ఇంకా. కానీ డైరీ నోట్ రాసుకున్నా. అలా మాట్లాడుకుంటూ ఇన్ని బుక్స్ అట్లా వస్తుంది మా అమ్మ. సరే సరే, సబ్స్క్రైబ్ నోట్ చెప్పే. చెప్తాను కదా నీ స్టైల్లో. ఈ వీడియో కానీ గట్టిగా మాట్లాడ్డా? ఈ వీడియో కానీ నచ్చితే 5 లాలీపాప్, 50 బిస్కెట్స్ అండ్ 500 చాక్లెట్స్ ఇవ్వండి. లిటిల్ మంకీలో మిట్టుకి అప్పుడు ఒకసారి ఛానల్ క్రియేట్ చేశాను కదా, సో ఆ ఛానల్లో చెప్పినట్టు చెప్తున్నాడు అనమాట. సో అది బాయ్, టాటా, see you tomorrow. Bye bye.